హాయ్ అండి, అందరికీ సాయిరామ్. ఈరోజు రెసిపీ వచ్చి బజ్జీలతో మజ్జిగ పులుసు చేస్తున్నానండి. సో ఇది చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చేస్తూ ఉండ్రి. సో నాకు చాలా ఇష్టం అండి. మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళు చేసే వాళ్ళు ఇప్పుడు చేసుకున్నా కూడా నాకు బాగా గుర్తొస్తారు వాళ్ళు. సో మా అమ్మ నెక్స్ట్ అందరూ ఈ రెసిపీ చేస్తాండ్రి. ఎక్కువగా మా అమ్మమ్మ నానమ్మ చేస్తాండ్రి ఎక్కువగా. సో చాలా ఇష్టంగా తింటూ ఉంటే నేను. సో చాలా గుర్తొస్తున్నారు వాళ్ళు నాకు. సో ఈరోజు వచ్చి మనము మజ్జిగ పులుసు బజ్జీలు వేసి చేసుకుందామండి. కొన్ని చోట్ల దీన్ని కడి అని కూడా అంటారు. సో చూద్దామండి రెసిపీ. సో ఫస్ట్ దీనికోసం మనము మజ్జిగ ఇలాగా చిలికి పెట్టుకోవాలండి. సో నేను చాలా పుల్లగా ఉండేది తీసుకోలేదు, కొంచెము లైట్గా పులుపు ఉండేది తీసుకున్నానండి. సో తర్వాత వచ్చి ఇలాగా మిక్సీ జార్లో పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇందులో మనం ఇప్పుడు కొంచెం కొత్తిమీర, తర్వాత వచ్చి అల్లము, జీలకర్ర మెంతులు అండి. నెక్స్ట్ జీలకర్ర మెంతులు, చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి. సో మీరు ఏ స్టైల్లో చేసుకుంటారో నాకు తెలియదు, నేనైతే ఈ స్టైల్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఎప్పుడు. సో మిరియాలు వేస్తున్నాను. సో మిరియాలు వేసిన తర్వాత ధనియాలు వేస్తున్నానండి. సో ఇప్పుడు ఇవన్నీ మనము ఈ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. పేస్ట్ లాగా కాదు, కొంచెము కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. సో నేను వేసి చూపిస్తానండి. సో చూడండి, ఇలాగ గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇదంతా ఈ పెరుగులో కలపాలి. ఈ మజ్జిగ మనం బీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మజ్జిగలో ఇప్పుడు అంతా కలపాలి మనం. ఇప్పుడు ఇలాగ కలుపుకోవాలంతా. తర్వాత నెక్స్ట్ వచ్చి ఇలాగ ఆనియన్స్ కోసి పెట్టుకున్నా కదండి, సో ఇందులో వేసేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చి కొంచెం పసుపు వేసుకుందాము. చూడండి, కొంచెం పసుపు వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇందులో మనము మెయిన్గా ఇది యాడ్ చేసుకోవాలండి. సో నేను బియ్యపిండి శనగపిండి కలిపి స్లరీ లాగా ప్రిపేర్ చేశానండి. సో ఇది మనం ఇందులో వేసుకుంటున్నాము. సో మనకు బియ్యపిండి శనగపిండి లేకపోయినా కొన్ని బియ్యము తర్వాత శనగబ్యాళ్ళు నానేసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసి ఇందులో కలుపుకోవచ్చండి. సో నేను ఇందులో కలుపుతున్నాను. సో ఇప్పుడు ఇదంతా కలిపేసాం కదా, సో ఇలాగా కలుపుకోవాలి. సో హ్యాండ్ కావాలంటే యూస్ చేసుకోవచ్చు, చేయి క్లీన్ చేసుకొని. సో నేను హ్యాండ్ పెట్టట్లేదండి. సో ఇలాగ ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో మనం ఇప్పుడు దీన్ని తాలింపు వేస్తాము, తర్వాత లాస్ట్లో బజ్జీలు చేసి కలుపుకుంటామండి. అది చూపిస్తాను నేను ప్రాసెస్. ఇలాగా నేను గిన్నె పెట్టుకున్నానండి. సో ఇప్పుడు ఇందులో నేను ఆయిల్ వేసుకుంటున్నాను. సో తాలింపు వేసుకుంటున్నానండి దానికి. సో ఇలాగ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, తర్వాత కరివేపాకు వేస్తున్నానండి. సో ఒకసారి రెసిపీ ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. సో సమ్మర్ అంటేనే మనము మామిడికాయ పప్పు, మునక్కాయ రసము, తర్వాత వచ్చి పచ్చి పులుసు, మజ్జిగ పులుసు, సో చిగురు పప్పు, చింతకాయల పప్పు, ఇవే కదా మనం తినేది. సో చాలా నోటికి టేస్టీగా ఉంటాయండి. ఏ సీజన్ వైజ్ మనం ఆ ఫుడ్ తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటాము. సో మా అమ్మమ్మ వాళ్ళైతే మేము హాలిడేస్ వస్తే సమ్మర్ హాలిడేస్ వెళ్తే మా అమ్మమ్మ వాళ్ళు అవే ప్రిపేర్ చేసి పెడతానండి. వడియాలు, మజ్జిగ మిరపకాయలు, తర్వాత వచ్చి ఇట్లా మన మామిడికాయ పప్పు చేస్తే వడియాలు కంపల్సరీ చేస్తుండే మా అమ్మమ్మ, నాకు బాగా గుర్తుంది. సో వాళ్ళ చేతిలో ఏముంటుందో ఏమో,
సో వాళ్ళ టేస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న రాదండి. అది ఎందుకో నాకు చాలా నేను మిస్ అవుతున్నాను వాళ్ళని. చాలా బాగా చేసి పెట్టేవాళ్ళు వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు, మా అమ్మ కానీ అందరినీ మిస్ అవుతున్నా నేను. సో ఇంకొకటి కాకరకాయ పులుసు చేస్తూ ఉంటారు. సో అదైతే చాలా టేస్టీగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం అండి కాకరకాయ పులుసు. సో చాలామంది కాకరకాయని తినరు, కానీ చేసే విధానం మనం చేస్తే చాలా బాగా టేస్ట్ వస్తుందండి. సో మీరు కూడా ట్రై చేయండి, ఇది రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలాగ మనము ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఇది కలుపుకోండే మజ్జిగ వేసుకున్నామండి. మసాలా మజ్జిగ వేసుకున్నాం కదా మనము మజ్జిగ పులుసు కోసము. సో ఇలాగా కొంతమంది పెరుగు చారు అంటారు, కొంతమంది కడి అంటారు. సో మనం చేస్తున్నట్లుగానే స్మెల్ బాగా వస్తుందండి, చాలా నచ్చుతుంది నాకు. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ తిప్పుతూనే ఉండాలి, లేకుంటే గట్టి పడిపోతుందండి. ఎందుకంటే మనం బియ్యపిండి శనగపిండి వేసుకున్నాం కదా. సో ఒక 5 minutes ఇలాగ తిప్పుతూ ఉండాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఇది రాగి సంగటి, రాగి ముద్దలోకి చాలా బాగుంటుంది టేస్ట్. సో ట్రై చేయండి ఒకసారి. ఇలాగ మనం కలుపుతూ ఉండాలి ఒక 5 minutes 3 minutes దాకా. సో గట్టిగా అవ్వకుండా. చాలామంది పెరుగులోకి తిరువాత వేసి చేస్తారండి, తాలింపు వేసి చేస్తారు. సో బట్ నేను ఈ రకంగా చేస్తాను. సో ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో, మీకు నచ్చుతుందో లేదో. సో ఇలాగా ఈ ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవన్నీ మనకి బాయిల్ అయిపోవాలి. సో ట్రాన్స్పరెంట్గా అవుతాయండి బాయిల్ అయిపోయి. సో అప్పుడు మనకి పులుసు రెడీ అయినట్లు. ఇది మధ్యాహ్నం చేసుకున్న, మార్నింగ్ చేసుకున్న, నైట్కి ఇంకా టేస్ట్ వస్తుందండి. సో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి, పాతకాలం వంటలు చాలా బాగుంటాయి. సో మనం ఇప్పుడు ఈ పాస్తాను, ఈ పిజ్జాలు ఇవన్నీ వేస్ట్, దాని ముందర ఏం పనికిరావండి. నూడిల్స్ కూడా ఏం పనికిరావు, కడుపులో ఊరికే మనకు ఇబ్బంది పెట్టడం తప్ప వేరే ఏం ఉండదు దాని నుంచి మనకి. సో మనం ఇలాగ ఇంట్లో తయారు చేసుకొని ఫుడ్ తినడమే మంచిది. సో ఎప్పుడో ఒకసారి మనకి టైం లేనప్పుడు, మనం బిజీగా ఉన్నప్పుడు తిన్నా పర్వాలేదు, ఎప్పుడో ఒకసారి. సో బట్ అందున ఇంట్లో చేసుకొని తినే ఫుడ్డే మనకు సాటిస్ఫాక్షన్ అండి. బయట ఫుడ్ ఏంటో అది బాగుండదు తిన్నా కూడా. సో ఇలాగ కలుపుతూ ఉండాలి ఒక 2 నిమిషాలు. సో ఇది పక్కన పెట్టేసుకొని ఇది లో ఫ్లేమ్లో మనము ఉడికించుకోవాలండి. సో ఇది బాయిల్ అయ్యే టైంకి పక్కన మనం బజ్జీలు వేసుకున్నాము. సో అది కూడా చూపిస్తాను నేను. చూడండి, నేను ఇలాగ శనగపిండి తీసుకున్నాను, ఇందులో నేను సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసాను, తర్వాత కొంచెం వంట సోడా వేస్తున్నానండి. సో ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేస్తున్నాను. సో ఇది మనం ఇప్పుడు బజ్జీల పిండిలా కలుపుకోవాలండి, కొంచెం గట్టిగా కలుపుకోవాలి. సో ఎందుకంటే మనం పులుసులో వేసినప్పుడు మెత్తగా అవుతాయి కదా. సో కలిపి చూపిస్తాను నేను. కొంచెం నీళ్ళు వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. అండి ఇలాగ ఆయిల్ హీట్ చేసుకున్నాను, ఇలాగ పిండి రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. సో ఇవి మనం ఇప్పుడు చిన్నగా వేసుకుందాము. సో ఇలాగ వేసుకోవాలి చిన్నగా. సో ఇలాగ వేసుకొని ఫ్రై అయ్యాక పులుసులో కలిపేయాలండి మనము. ఇలాగ చిన్నగా వేసుకోవాలి. సో ఇలాగ అన్నీ వేసుకోవాలి మనము. సో
సో ఇలాగ అన్నీ వేసుకొని దాంట్లో కలుపుకోవాలండి పులుసులో మనము. సో కొంతసేపు ఉడకనివ్వాలి, బాయిల్ అవ్వాలి. చూడండి ఇటు సైడ్ ఇది బాయిల్ అవుతుంది పులుసు. చిన్న మంట మీద పెట్టినానండి, చిన్న సిమ్లో పెట్టాను నేను. చూడండి ఇలా ఫ్రై అయిపోయాయి కదా. సో మనకి ఇప్పుడు పక్కన పులుసు ఉడుకుతుందండి, చూపిస్తాను నేను మీకు. సో చూడండి ఇందులో వేసేసుకోవడమే అది. సో అంతే అండి, అన్నీ వేసేసుకోవాలి. సో ఇవి వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉండాలండి. సో 5 మినిట్స్ ఉంటే పులుసు మనకి బజ్జీల మజ్జిగ పులుసు రెడీ అవుతుందండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, సాయిరామ్.